హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. జేబ్రా సత్యదేవ్ గారు నటించిన సినిమా అయితే ఇది. ఈయన పేరు వినగానే మనకు గుర్తొచ్చే కొన్ని క్యారెక్టర్స్ అయితే రిజిస్టర్ అయిపోయి ఉంటాయి భయ్య. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బ్లఫ్ మాస్టర్, తర్వాత గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు అయితే ఈయన చేశారు. ఆ క్యారెక్టర్లు అయితే మనకి ఎప్పుడు రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. ఇక నటీనటుల కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో సత్యదేవ్తో పాటు డాలీ ధనంజయ, ప్రియ భవానీ శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య, అమృత అయ్యంగర్ తదితరులు అయితే నటించారు. ఈ సినిమాకి సంగీతం అందించింది రవి బరస్తూర్ గారు. అదేనండి, కేజీఎఫ్ 1, 2తో పాటు సలార్ కూడా మ్యూజిక్ అయితే అందించాడు. తెలిసిందే కదా మనోడు మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో బీజిఎం. ఈ సినిమాకి ఛాయాగ్రహణం వచ్చేసి సత్య పొన్మార్ గారు, నిర్మాతలు బాలసుందరం, దినేష్ సుందరం గారు. ఈ సినిమా దర్శకత్వం వహించింది ఈశ్వర్ కార్తిక్ గారు. ఇక ముందుగా కథ కోసం మాట్లాడుకుంటే, సూర్య బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే ఒక బ్యాంకులో ఉద్యోగం పనిచేస్తాడు. బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ తెలుసుకొని మనోడైతే ఈ లూప్ హోల్స్ను వాడుకుంటూ ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మనోడైతే గట్టెక్కుతూ ఉంటాడు. ఆ క్రమంలో మనోడికి హీరోయిన్ అయితే పరిచయం అవుతుంటుంది. హీరోయిన్ కూడా బ్యాంక్ ఉద్యోగే. ఒకసారి అనుకోకుండా ఆమె చిన్న మిస్టేక్ అయితే చేస్తుంది. అది చేసిన మిస్టేక్ వల్ల వేరే అకౌంట్లో డబ్బు జమ అయిపోతుంది. ఆ జమ అయిపోయిన డబ్బుని మనోడు రివర్స్లోకి తీసుకొచ్చాడా లేదా, అది తీసుకొచ్చే క్రమంలో ఏ మిస్టేక్ చేశాడు, ఆ చేసిన మిస్టేక్ వల్ల విలన్కి మనోడికి మధ్య ఏం జరిగింది, ఒక పెద్ద అమౌంట్ అయితే 5 కోట్ల వరకు మనోడైతే విలన్కి కట్టాల్సి ఉంటుంది. ఆ 5 కోట్లు 4 రోజుల్లో సంపాదించాడా లేదా, ఎలా కట్టాడో, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడో, ఇది కథ. ఇక పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో మంచి పాజిటివ్ ఏదైనా ఉందంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. రవి బరస్తూర్ గారు బీజిఎం అయితే అందించారు. ఈయన కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలకి అయితే అందించారు. బీజిఎం అయితే రక్కొడేసాడు, మామూలుగా అయితే లేదు. ఆ తర్వాత పాజిటివ్స్ ఏమైనా ఉందంటే మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇరగ నటించారు, మామూలుగా అయితే లేదు. ఇంక నెగిటివ్స్ కోసం ముఖ్యంగా మాట్లాడుకుంటే కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దాంతోపాటు లక్కీ భాస్కర్ ఫ్లేవర్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు సేమ్ ఒకేలా అనిపిస్తాయి. స్టోరీ చివరి వరకు కన్ఫ్యూజ్ చేయడానికి అయితే చాలా ట్రై చేశాడు. సాధారణ ప్రేక్షకులు చాలామందికి అయితే అర్థమైపోవచ్చు. కాకపోతే సినిమా అయితే మాత్రం బాగానే ఉంది. డెఫినెట్గా చూసేయండి థియేటర్. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో ఈ సినిమాయే చాలా బాగుంది. సినిమా చూడడం అయితే మర్చిపోకండి. ఒకవేళ సినిమా కనుక చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.